హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజు పొంగల్ వడ చేస్తున్నానండి. దానికోసం ఇక్కడ పెసరపప్పు బియ్యం నానబెట్టుకున్నాను. పెసరపప్పు కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత బియ్యము పెసరపప్పు కడుక్కొని దాంట్లో మిరియాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా వడకు కూడా నేను జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, ఉప్పు, సోడా వేసి వడకు కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ పొంగల్కి ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు కాజు వేస్తున్నానండి. కాజు వేసుకొని చిన్న మంట మీదనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇక్కడ కరివేపాకు వేసేసాను. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాక మనము ఉడకబెట్టుకుని పొంగల్లో వేసేయాలి. ఇక్కడ నేను ఉప్పు వేసానండి పొంగల్లో, అది ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇక్కడ కొంచెము కచ్చపచ్చగా నూరిన పెప్పర్ వేసాను. కొంచెం పొంగల్ గట్టిగా అనిపించిందని కొంచెం వేడి నీళ్ళు వేసాను. కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ పొంగల్ వేడి వేడిగానే సర్వ్ చేయాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను చట్నీ రెడీ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం మినపప్పు వేసి ఇవన్నీ ఫ్రై అయినాక చట్నీలో తాలింపు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా వడలు వేసుకోవడమే. ఇక్కడ వడలు కూడా వేసేస్తున్నాను. ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పొంగల్, వడ, చట్నీ. పొంగల్, వడ, చట్నీ చాలా మంచి కాంబినేషన్ అండి. బేసికల్లీ ఇది సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. మనకు సౌత్ ఇండియాలో ఎక్కడిపోయినా పొంగల్, వడ, చట్నీ చాలా ఫేమస్. సో అంతేనండి, వడ కూడా రెడీ అయిపోయింది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్ బాయ్.